హలో గాయస్. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సద్గురు ఎడ్యుకేషన్. మేము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినట్టు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎండోమెంట్ నోటిఫికేషన్ ఏపీపీఎస్సి ఈ మూడు నోటిఫికేషన్స్ ఈ సద్గురు ఎడ్యుకేషన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. మేము ఒప్పుకున్నాం. ఇవి మీ క్లాసెస్ చేసి పెడతాము. మీరు మాకు సపోర్ట్ చేయండి. ఆ, ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ పాలిటీ స్టార్ట్ చేసాము. ప్రియాంబుల్ అయిపోయింది. నెక్స్ట్ పాలిటీతో ప్యారల్గా ఇటు హిస్టరీ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. హిస్టరీలో టాపిక్స్ ఏంటంటే ఏన్షియంట్ మొత్తం కవర్ చేయబోతున్నాం. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఈ మూడు కవర్ చేయబోతున్నాము. ఏన్షియంట్ హిస్టరీ మనం చూసుకుంటే ఏన్షియంట్ హిస్టరీలో ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో అవన్నీ మీకు క్లారిటీగా చెప్తాను. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా మీకు. ఒక నిమిషం. ఏన్షియంట్ హిస్టరీలో ఇక్కడ మెయిన్గా ఒక నిమిషం. ఇదంతా ఏన్షియంట్ హిస్టరీ అండి. ఇవి ఇదే ఏన్షియంట్ హిస్టరీ. ఈ ఇవన్నీ మనం చాలా రిమెంబరింగ్ ఉంచుకోవాలి. మన ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రాసుకోండి. లేకపోతే పీడిఎఫ్ కింద లింక్ ఇస్తాము. ఆ పీడిఎఫ్లో ఇది ఉంటుంది. ఆ నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు పీడిఎఫ్ పంపిస్తాము. ఏన్షియంట్ హిస్టరీ ఇది మన ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2500 BC టు 7500 BC. తెలుసు కదా మనది ఎలా స్టార్ట్ అవుతుంది. జీరో మధ్యలో ఉంటుంది. బీసీ ముందు ఏడి. ఇప్పుడు మనం ఏడీలో ఉన్నాం. జీరో టు ఇప్పుడు 2025, 0 to 25. ప్రీవియస్ ఎలా డిక్రీజ్ అవుతుంది. 2500 to 17,500. ఇది ఐవిసి. ఇది వేదిక్. వేది ఐవిసి, వేదిక్. వేదిక్లో మళ్ళీ ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్. నెక్స్ట్ బుద్ధిజం, జైనిజం, మగధ ఎంపైర్, మౌరియన్స్, పోస్ట్ మౌరియన్స్, గుప్తన్స్, హర్షవర్ధన్స్. దిస్ ఈజ్ ఏన్షియంట్ హిస్టరీ. ఈ మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఈ డేట్స్ ఒకటి ఇవన్నీ మనకి బాగా రిమెంబర్ ఉండాలి. ఒకటికి రెండు సార్లు చదివితే గుర్తుండిపోతాయి. ఐవిసి 2500 to 17. ఇది మెచ్యూర్. మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2500 BC టు 1750 BC. వేదిక్ పీరియడ్ 1500. నెక్స్ట్ 1500 టు డిక్రీజ్ అవుతుంది. బీసీ డిక్రీజ్ అవుతుంది. జీరో వరకు అవుతుంది. 1500 to 600 BC. నెక్స్ట్ బుద్ధిజం 6th century BCలో వచ్చింది. ఓకే. 6th century AD వరకు ఉంది. అంటే మొత్తం ఎలా ఉందో మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయింది. జైనిజం కూడా అంతే. మగధన్ ఎంపైర్ 540 BCలో వచ్చింది. 340 BCలో మగధన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్ నెక్స్ట్ ఆఫ్టర్ మగధ 320 BC to 184. పోస్ట్ మౌరియన్స్, గుప్తన్స్, హర్షవర్ధన్. ఇంతటితో ఏన్షియంట్ హిస్టరీ కంప్లీట్ అవుతుంది. ఇవి మనకి డేట్స్ ఇవన్నీ మన ఫింగర్ టిప్స్లో ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ ఐవిసి. మన ఫస్ట్ టాపిక్ ఐవిసి. ఇప్పుడు చెప్పినట్టు మొత్తం కంప్లీట్ చేసుకుంటా వెళ్తాను నేను. చూద్దాం. ఫస్ట్ ఐవిసి. ఐవిసి చూసుకుంటే ఎందుకు దీన్ని హరప్పన్ అని అంటారు అన్ని డిస్కస్ చేద్దాం. థర్డ్ మిలియన్ బీసీ అంటే 3000 BC. అంటే 3000 BC అంటే 3000 టు 2000. ఓకే. థర్డ్ గ్రేటెస్ట్ సివిలైజేషన్స్ వర్ ఫ్లరిష్డ్. పెద్ద పెద్ద సివిలైజేషన్స్ అని ఫ్లరిష్ అయినాయి అక్రాస్ ద వరల్డ్. అవి ఏంటి ఏంటి అంటే మెస్పటోమియన్స్ అంటే ఈ ఇరాక్. దీన్నే మెస్పటోమియన్ ఆర్ సుమేరియన్ సివిలైజేషన్ అంటారు. ఈ బిట్స్ కూడా అడుగుతాడండి. మెసపటోమియన్ ఆర్ సుమేరియన్ సివిలైజేషన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్. ఈ సివిలైజేషన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్. సారీ, మనది ఇండస్ రివర్ కాబట్టి ఇండస్ అని గుర్తుపెట్టుకుంటున్నాం ఈజీగా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అదే మెసపటోమియన్ సుమేరియన్ అయితే టిగ్రిస్. ఇరాక్లో టిగ్రిస్. ఈజిప్టియన్ తెలుసు కదా మనకి, నైల్ రివర్. ఇట్ ఈస్ ఇట్లా. చైనీస్. చైనీస్ ఎక్కడ? హ్యావాంగ్ హో రివర్. హ్యావాంగ్ హో రివర్. ఇట్ ఈస్ స్టార్టెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ హ్యావాంగ్ హో రివర్. చైనీస్ సివిలైజేషన్. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజ్. ఈ థర్డ్ మిలియన్ బీసీలో చూడండి ఎన్ని ఒక ఫోర్ అయినాయి. మెస్పటోమియన్, ఈజిప్షియన్, చైనీస్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. వీటి it was flourished on the banks. Among them, IVC is considered as the longest surviving. అవి కొన్ని రోజులే ఉన్నాయి. ఇవి లాంగెస్ట్ సర్వింగ్. ఇప్పుడు మనం సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఐవిసి. ఇది మెయిన్స్లో బాగా ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా అడుగుతాడు. మనం క్వశ్చన్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్గా. ఇది ఇది గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ కల్చర్. ఇక్కడ చూడండి సేలియన్ ఫీచర్స్ ఆఫ్. ఓకే. సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ. ఈ రెండు కలిపిలే వేదిక్ కల్చర్ అండ్ ఐవిసి.
ఐవీసీలో సేలియంట్ ఫీచర్స్ అంటే ఇవే రాయాలి. సిగ్నిఫికెన్స్ అన్న సేలియంట్ ఫీచర్స్ అన్న అదే హరప్పన్ టౌన్ ప్లానింగ్ ఇవన్నీ డిస్కస్ చేద్దాము. మీకు ఎగ్జాంపుల్ చెప్తుండే ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి అని. ప్రాక్టీసెస్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఐవీసీ పీపుల్ ఆర్ స్టిల్ ఫాలోడ్ బై ఇండియన్స్. అవును, ఇప్పటికి ఫాలో అవుతున్నాం. ఏం ఫాలో అవుతున్నాము? ఐవీసీ పీరియడ్లోని వాళ్ళు పశుపతి శీల్ అని ఒకటి ఉంటుంది. అదే ఆయనే పశుపతి మహాదేవ్ అనే అని శివ అని బిలీవ్ చేస్తాం. ఇంకా మదర్ గాడెస్, ఎగ్జాంపుల్ వర్షిపింగ్ శివ, మదర్ గాడెస్, అలా. ఇప్పటికి అదే దాని యొక్క సిగ్నిఫికెన్స్ చూడు. ఎక్కడ ఐవీసీ అండి? 2500 బీసీ ఐవీసీ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? 5000 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ 5000 సంవత్సరాల క్రితం ముందు కూడా వర్షిపింగ్ శివ, మదర్ గాడెస్. ఓకే, ఇప్పటికీ మనం దుర్గా మాతాదేవి అలా వాళ్ళు అప్పుడే బిలీవ్ చేసినారు. ఇది నెక్స్ట్. ఇంకా దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సివిలైజేషన్ ఇన్ థర్డ్. ఈ సుమేరియన్, ఈ చైనీస్, ఈ ఈజిప్షియన్లో కల్లా ఇది చాలా పెద్దది. అప్పట్లోనే లార్జెస్ట్ సివిలైజేషన్. ఇట్ ఈస్ 20 టైమ్స్ బిగ్గర్ దాన్ ద ఈజిప్షియన్ సివిలైజేషన్, 12 టైమ్స్ బిగ్గర్ దాన్ ద మెస్పటోమియన్ అండ్ ఈజిప్ట్. మెస్పటోమియన్ అవి చూడండి ఎంత పెద్దది. దాని యొక్క సిగ్నిఫికెన్స్ పెద్దది. అప్పుడు ఇప్పుడు ఇంకా ఫాలో అవుతున్నాము. ఇవన్నీ మనం ఆన్సర్ రైటింగ్లో మనకి హెల్ప్ఫుల్. ఐవీసీ పీపుల్ బిలీవ్డ్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లివ్ అండ్ లెట్ లివ్. బతకండి, బ్రతుకు బ్రతికించు. ఇట్లా మామూలుగా పీస్ లవింగ్ పీపుల్. దే వర్ హార్మోనియస్ అండ్ పీస్ లవింగ్ పీపుల్. దే క్రియేటెడ్ అప్పట్లోనే. ఇప్పుడు 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 కూడా మనం సరిగ్గా ఇల్లు కట్టలేకపోతున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒక 10 ఏళ్ళ క్రితం చూసుకుంటే ర్యాండమ్గా ఉండేవి ఇల్లన్నీ. ఓకే, ఇప్పుడు నీట్గా ఒక వీధి, దానికి ఒక స్ట్రీట్ లైట్, ఒక ఒక రోడ్డు అవన్నీ ఉంటాయి. వీళ్ళు 5000 సంవత్సరాల క్రితం దే క్రియేటెడ్ వెల్ ప్లాన్డ్ అండ్ గ్రిడ్ ప్యాటర్న్ సిటీస్ విచ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ సుమేరియన్. దే సుమేరియన్ ఇంకా ముందు, అంటే ఈ ఇరాక్ రీజియన్లో ఇంకా ముందు వచ్చిన సివిలైజేషనే లే ఇంత వెల్ ప్లాన్డ్ లేదు. కానీ మనోళ్ళు చూడండి, అంటే మనోళ్ళు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఐవీసీ పీపుల్ ఎంత బాగా కట్టారు ముందే. శానిటేషన్, హైజీనిక్. దే కన్స్ట్రక్టెడ్, ఇక్కడ ఫస్ట్ కాదండి, ఓల్డెస్ట్ పోర్ట్ అన్న మిస్టేక్ ఇది. ఓల్డెస్ట్ పోర్ట్ ఇన్ ద వరల్డ్ లోతల్, గుజరాత్లో ఉంటుంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. లోతల్ అనే పోర్ట్ కట్టారు. దే మ్యానుఫ్యాక్చర్డ్ సీల్స్ అండ్ పాట్స్. ఇవన్నీ మనం పాయింట్స్ కింద రాసుకోవచ్చు. దే మ్యానుఫ్యాక్చర్డ్ సీల్స్ అండ్ పాట్స్ విచ్ ఆర్ టెక్నికల్లీ అండ్ ఎస్థెటికల్లీ సుపీరియర్. ఆ పాట్స్, ఆ సీల్స్ చాలా ఎస్థెటికల్లీ సుపీరియర్ ఉన్నాయి. ఐవీసీ సివిలైజేషన్ పుష్డ్ ద ఫ్రంటియర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ టు 2000 BT. ఇట్ ఇంక్రీజ్ ద మోరల్ ఆఫ్ ఇండియన్స్. చూడండి, అంత సివిలైజేషన్లో ఉన్నాం, సుపీరియర్గా ఉన్నాం. మన మోరల్ అంటే మన రైటియస్నెస్, మన గొప్పల్ని చెప్తుంది. నెక్స్ట్, ఇది యాంటీసిడెంట్స్ అంటే ఐవీసీ అసలు ఎలా ఏంది అని కొంచెం చూద్దాం. 1820లో బ్రిటిష్ అడ్వెంచర్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చార్లెస్ మార్షల్ ఐడెంటిఫైడ్ మోహెంజోదారో ఐడెంటిఫై చేసినాడు. జస్ట్ ఐడెంటిఫై చేసినాడు, ఎక్స్కవేట్ చేయలేదు. ఎక్స్కవేట్కి ఐడెంటిఫైడ్కి తేడా ఉంది. మోహెంజోదారో మోహెంజోదారో రాజస్థాన్ దగ్గర ఉంటుంది అనుకుంటా మేబీ. చూద్దాం, నెక్స్ట్ చూద్దాం మనం. ఎగ్జాక్ట్గా తెలీదు. ఇన్ సింధీ లాంగ్వేజ్, ఇది ఇంపార్టెంట్ అండి, డైరెక్ట్ బిట్ పడుతుంది. ఇన్ సింధీ లాంగ్వేజ్, ఇన్ విచ్ లాంగ్వేజ్, క్వశ్చన్ ఎలా అయినా పడచ్చు. మోహెంజోదారో అంటే మౌంట్ ఆఫ్ ద డెడ్. మౌంట్ ఆఫ్ ద డెడ్ అనేది ఇంకోటి కూడా ఉంది. ఇన్ సింధీ లాంగ్వేజ్లో అయితే ఏ లాంగ్వేజ్లో అని కూడా అంటాడు. మోహెంజోదారో ఇన్ సింధీ లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ మౌంట్ ఆఫ్ ద డెడ్. ఇది ఇంపార్టెంట్. మౌంట్ ఆఫ్ ద డెడ్ అనేది ఏంటిదంటే మోహెంజోదారో. ఇన్ 1815 అలెగ్జాండర్ కనింగ్హమ్, 1850s కాదు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1861 ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అలెగ్జాండర్ ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఇలా స్టార్ట్ చేసినాడు. ఇలా ఎక్స్కవేట్ చేద్దాం ఐవీసీ ఇవన్నీ, ఈ పురాతనమన్నీ చూద్దామని. ఫాదర్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అలెగ్జాండర్ కన్నింగ్హమ్. ఇన్ 1904 బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్, మనకు బాగా తెలిసిన ఆయన. ఇన్ ఫ్యూచర్లో కూడా కర్జన్ అనే పేరు, ఎందుకంటే బెంగాల్ పార్టీషన్ ఏడొస్తాడు. ఆయన ఇండియన్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1904లో తీసుకొచ్చాడు. ఎస్టాబ్లిష్డ్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, స్టార్టెడ్ ఎక్స్కవేషన్ ఆఫ్ ఐవీసీ సైట్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ జాన్ మార్షల్. ఇది జాన్ మార్షల్, అదే అండి సంగతి. నెక్స్ట్, ఎవల్యూషన్ ఎలా ఎవల్యూషన్ అయింది అనేది చూద్దాం. ఇక్కడ 4 phases, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఒక్క నిమిషం, ఇక్కడ ఒక్క నిమిషం.
మీరు నోట్ ప్యాడ్ తీస్తుండే కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ ఐవీసీలో 4 ఫేజెస్ ఉంటాయి. ఆ 4 ఫేజెస్ డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. ఆఫ్ ఐవీసీలో 4 ఫేజెస్ ఉంటాయి. తెలుగులో చెప్తున్నాను పర్లేదు, మనకి కాన్సెప్ట్ ఎంత ఎక్కిందని ఇంపార్టెంట్. ఆ 4 ఫేజెస్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ప్రీ హరప్పన్ ఫేజ్. 4 ఫేజెస్ ఉంటాయి. ప్రీ హరప్పన్, ప్రోటో హరప్పన్, మెచ్యూర్ హరప్పన్, పోస్ట్ హరప్పన్. మనం ఇప్పుడు దాకా చూసింది మెచ్యూర్ హరప్పన్. చెప్పాను కదా, ఐవీసీ మెచ్యూర్ 2500 BC టు 1750. ఇప్పుడు మెచ్యూర్ అంటే ఎక్కువ సిటీస్ బయటకు వచ్చినాయి, ఎక్కువ పీపుల్ లివ్ చేసినారు. ఆ ఈ టైం పీరియడ్లోనే ఫ్లరిష్ అయింది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి, ఇందిరాగాంధీ అప్పుడు, లేకపోతే ఆ, వాజ్పేయి అప్పుడు మన దేశం బాగుంది, మెచ్యూర్ ఫేజ్లో ఉంది. ఇప్పుడు మోడీ ఫేజ్లో బాగుంది. అలా ఉన్నాయి, ఫేజెస్ ఉన్నాయి. కానీ ఈ ఫేజ్లో జనం బాగా బతికారు అని చెప్పుకోవచ్చు. ఓకే, అలా. ఫస్ట్, ప్రీ హరప్పన్ ఫేజ్, 4500 BC టు 3500 BC. ఇన్ దిస్ ఫేజ్ బలుచ్ విలేజెస్ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెహర్గర్. దే వర్ రూల్డ్ ఇన్ నేచర్, రూరల్ ఇన్ నేచర్. బాగా పల్లెటూరు తత్వం, పల్లెటూరు లాగా. దేర్ మెయిన్ ఆక్యుపేషన్ వాజ్ క్యాటల్ రేరింగ్. అప్పటికి వాళ్ళకి ఇంకా అగ్రికల్చర్ తెలియదు. అగ్రికల్చర్ వాళ్ళది సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ క్యాటల్ రేరింగ్. ఇన్ ఇన్ సర్చింగ్ ఫర్ పాస్చర్స్ దే మైగ్రేటెడ్ టువర్డ్స్ ద ఈస్ట్. యాజ్ దే కుడ్ నాట్ క్లైమ్ సులేమాన్ రీజెస్ దే డిఫ్లెక్ట్ టువర్డ్స్ సౌత్ అండ్ సెటిల్డ్ ఎట్ సింధ్ రీజియన్. ఇప్పుడు మీకు ఇది చెప్పాను కదా, మీకు కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తాను. ఓకే, ఒక నిమిషం, మీకు మ్యాప్ అవన్నీ చూపిస్తాను నేను. షేర్ చేసేటప్పుడు మొత్తం స్క్రీన్ షేర్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు స్క్రీన్ మొత్తం షేర్ అయిపోతుంది, మీకు కనిపిస్తుంది. ఇది బలూచిస్తాన్ అండి. మనం అక్కడ ఏం డిస్కస్ చేసినాం, కొంచెం స్లో ఉంది ల్యాప్టాప్. ఇది బలూచ్ రీజియన్. ఓకే, ఇది బలూచ్ రీజియన్. మనం ఇప్పుడు ఏ ఫేజ్ గురించి మాట్లాడుతున్నాము? ప్రీ హరప్పన్ ఫేజ్. అక్కడ ఏమన్నాడు స్టేట్మెంట్? ఇక్కడ మెహర్గర్. ఫస్ట్ బలూచ్ విలేజెస్ ఉండేవి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇన్ దిస్ ఫేజ్ బలూచ్ విలేజెస్. మనం అసలు బలూచ్ అంటే ఏంటిది, ఫస్ట్ బలూచిస్తాన్ అన్నది తెలుసుకోవాలి కదా ఫస్ట్. ఇది బలూచిస్తాన్ అండి. ఇది మొత్తం పాకిస్తాన్ ఉంది కొంచెం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కొంచెం, పాకిస్తాన్లో కొంచెం, ఇటు ఇరాన్లో కొంచెం. ఇది బలూచ్ రీజియన్ అంటారు దీన్ని. ఇక్కడ మెహర్గర్ ఉండేది. ఫస్ట్ వీళ్ళందరూ ఐవీసీ వాళ్ళందరూ బలూచిస్తాన్ వాళ్ళు, అంటే ఐవీసీ ఫస్ట్ ఇక్కడ అక్కడ లివ్ చేసేవాళ్ళు. ఎలా ఇక్కడికి ఎలా వచ్చారు చూడండి. ఇన్ దిస్ ఫేస్ బలూచ్ విలేజెస్ వారు ఇన్ఫ్లుయెన్స్ మెయిన్లీ. అక్కడ మెయిన్ ఏరియా ఇప్పుడు చూడండి, తెలంగాణ మెయిన్ ఏరియా అంటాం, కానీ మెయిన్ సిటీ ఏంటి? హైదరాబాద్. అలా మెయిన్గా మెహర్గర్లో ఉండేవాళ్ళు. మెహర్గర్ చూడండి, ఇక్కడ ఉంది మెహర్గర్. ఓకే, మెహర్గర్లో ఉండేవాళ్ళు. నెక్స్ట్, వాళ్ళు ఇగోండి సులేమాన్ మౌంటైన్స్ అంట, ఇక్కడ ఉండేవాళ్ళు. ఒక్క నిమిషం మీకు అనోటేట్ చేస్తాను. వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. నెక్స్ట్, అక్కడే కేటల్ రేరింగ్. వాళ్ళకి ఇంకా అసలుకి ఇప్పుడు నీళ్లు ఉంటేనే పంటలు పండుతాయి, దున్నుతాం. వాళ్ళకి అసలు ఏమీ లేదు. సో ఇక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నీళ్ళు లేవు కాబట్టి క్యాటిల్ రేరింగ్. అగ్రికల్చర్ తెలుసు వాళ్ళకి, తెలియదని కాదు. ఆ సెకండ్ ప్రయారిటీ ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే ఇలా సులేమాన్ రీజెస్ అని ఇలా వెళ్దాం అనుకున్నారు. యాక్చువల్గా అసలు ఇలా ఆ ఇలా వెళ్ళిపోయింటే అసలు వచ్చేవాళ్ళే కాదు. మనకి ఇంత నాలెడ్జ్ ఇవన్నీ ఏదో అంత అదృష్టం అనుకోవాలంతే. ఇది సులేమాన్ రీజియన్. వాళ్ళు ఏం చేసినారు, ఇది సులేమాన్ రీజియన్. ఓకే, ఇటు ఇటు ఎక్కబోయి ఇటు డిఫ్లెక్ట్ అయ్యి ఇటు వచ్చారు. ఇక్కడ ఇక్కడ చూపిస్తాను. ఇండస్ వ్యాలీ, ఇండస్ రివర్ ఇటు నుంచి ఫ్లో అవుతుంది. వాళ్ళకి ఛాన్స్ చిక్కింది. ఓకే, ఇది సులేమాన్ రీజియన్. ఇటు వెళ్ళలేక ఇటు వచ్చినారు. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా, లేకపోతే ఒక్క నిమిషం. అర్థమైంది అనుకుంటా. ఇంకోసారి అనోటేట్ చేస్తాను లేకపోతే.
ఓకే. ఇది పోవట్లేదా? ఓకే, ఇప్పుడు చూద్దాం మళ్ళీ చూడండి. మీకు లేట్ అయినా పర్లేదు, మీకు కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్టే ఇంపార్టెంట్. కాన్సెప్టే ఇప్పుడు మనల్ని కాపాడుతుంది. ఇవి సులేమాన్ రీజియన్స్. ఓకే. వీళ్ళు మెహర్గర్ ఇక్కడ. ఇదంతా బలూచ్ ఏరియా. మెహర్గర్ ఇంపార్టెంట్ సిటీ. వీళ్ళు ఇలా వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇది అనలేక ఇలా వచ్చారు. ఇక్కడ ఐవీసీ రివర్ ఉండదు. అదే ఐవి సారీ ఇండస్ రివర్ ఉంటుంది. అక్కడ నెక్స్ట్ ఏమైంది ఇప్పుడు చూద్దాం. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటా నేను. ఓకే. మీరు కామెంట్ సెక్షన్లో ఏమైనా, టీచింగ్లో ఏమైనా, నాట్ అబౌట్ టీచింగ్, టీ అండ్ ఎగ్జాక్ట్గా అర్థమవుతుందంటే ఓకే, అర్థమవుతుంది అని చెప్పండి. మనకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్గా క్లారిటీగా రావాలండి. అదే ఇంపార్టెంట్. కాన్సెప్టే బతికిస్తుంది. అంటే మనకి మోస్ట్ తర్వాత బాగా రిమెంబర్ ఉంటుంది కాన్సెప్ట్ ఒక్కసారి అర్థమైపోతే. ఇప్పుడు మనం ఏం చెప్పినాం? ప్రీ హరప్పన్ ఫేజ్, బలుచ్ విలేజెస్ ఉన్నాయి. ఆ కొంచెం వారి ఇన్ఫ్లుయెన్స్ మెహర్గర్, రూరల్ నేచర్, క్యాటిల్ రేడింగ్. ప్రీ హరప్పన్ ఫేజ్ అంటే ఈ పాయింట్ రాసేసేయచ్చు మనం. బిట్స్ కూడా ఇలా వస్తాయి. 4500 టు 3000 మెయిన్ ఆక్యుపేషన్ అడుగుతాడు. వాట్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు ఇలా. ప్రీ హరప్పన్ ఫేజ్ లో వాట్ ఈస్ ద మోస్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఆక్యుపేషన్ అంటాడు. క్యాటిల్ రేడింగ్. మనం అగ్రికల్చర్ పెట్టేస్తాం గుడ్డిగా. వాళ్ళు సులేమాన్ రేంజెస్ ఎక్కలేక ఈ సింధ్ రీజన్లో వచ్చి సెటిల్ అయ్యారు. నెక్స్ట్ 3500 బీసీ టు 2500 బీసీ, ఇది ప్రోటో హార్పన్ ఫేజ్. ఈ 1000 ఏళ్ళు ఏం చేసినారు? సింధ్ హ్యాస్ ఫెర్టైల్ సాయిల్స్, తెలిసిందే కదా. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అనుకోండి, అక్కడే ఫెర్టైల్గా ఉంటాయి సాయిల్ ఆబ్వియస్లీ. దే ప్రొడ్యూస్ ఫుడ్ సర్ప్లస్. ఫుడ్ సర్ప్లస్ పెంచుకున్నారు. అవును, పంటలు మండే ఫుడ్ సర్ప్లస్ అయింది, విచ్ వర్ ఎక్స్పోర్టెడ్ టు, ఎక్స్పోర్ట్ చేసుకున్నారు, వెల్త్ వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ చూడండి ఎంత ఎంత రియలిస్టిక్ ఉన్నాయో. ఇప్పుడు జరిగేదే అప్పుడు జరిగింది 5,000 సంవత్సరాల క్రితం. ఫెర్టైల్ సాయిల్ ఉన్నాయి. వాళ్ళ ప్రిఫరెన్స్ అగ్రికల్చర్ మారింది. దే ప్రిఫర్డ్ అగ్రికల్చర్ రాదర్ దాన్. ఇప్పుడు ఎవరు గొర్రెలు మేపుతారండి? అగ్రికల్చర్ నీట్గా చేసుకొని ఇంకా వెల్త్ ఎక్కువ వస్తున్నాడు. ఆబ్వియస్లీ వెల్త్ ఏది ఎక్కువ వస్తే అటు వెళ్ళిపోతాం. దే ప్రొడ్యూస్డ్ ఫుడ్ సర్ప్లస్ విచ్ వర్ ఎక్స్పోర్టెడ్ అండ్ అక్యుములేటెడ్ వెల్. ప్రాస్పర్ ప్రాస్పరస్ పీపుల్ ఆఫ్ సింధ్ రీజన్ క్రియేటెడ్ టూ సిటీస్, అమ్ ఆమ్రీ అండ్ కోటిడ్జీ. చూద్దాం. పాకిస్తాన్లో ఉంటాయి. ఒకటి ఆమ్రీ అనేది పాకిస్తాన్, కోటిడ్జీ. ఇప్పుడు ఎక్కువ మంది, ఇప్పుడు మనకు బాగా డబ్బులు వచ్చినాయండి. 1990లో మన దగ్గర డబ్బులు ఉన్నాయి. మనకు ఒక సిటీ కావాలని 2000లో అనుకున్నాం, హైదరాబాద్ అయింది. అంటే నేను ప్రీవియస్ ఆంధ్ర గురించి చెప్తుండే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అమరావతి కావాలి. అంటే మనకు ఒక సిటీని బిల్డ్ చేసుకోవాలండి. మనం ఎన్నాళ్ళని బయట వర్క్ చేస్తాం. అలా వాళ్ళు కూడా ఆమ్రీ అండ్ కోటిడ్జీ అనే వాళ్ళు ఉండడానికి, వాళ్ళ వాళ్ళ వచ్చిన ప్రాస్పరస్ డబ్బులకి వెల్తీగా ఉండడానికి అలా. ఆమ్రీ అండ్ కోటిడ్జీ. లేటర్ అర్బనైజేషన్ స్ప్రెడ్ టు నెక్స్ట్ రాజస్థాన్, కాళీబంగన్, బనవాలి. ఇవి చూద్దాం ఒకసారి. ఇది చూడండి, ఆమ్రీ అండ్ కోటిడ్జీ. ఆమ్రీ ఎక్కడుంది? ఇది ఆమ్రీ, ఇది కోటిడ్జీ. ఇలా ఇది చూడండి, ఇండస్ రివర్కి కోటిడ్జీ ఎక్కడుంది? లెఫ్ట్ బ్యాంక్లో ఉంది. ఇది ఇండస్ రివర్, లెఫ్ట్ బ్యాంక్లో ఉంది. ఆమ్రీ రైట్ బ్యాంక్లో ఉంది. చూడండి, మెహర్గర్ నుంచి ఇది సులేమాన్ రీజియన్స్. ఇలా ఎక్కలేక ఇలా వచ్చి ఇలా డిఫ్లెక్ట్ అయ్యి ఇలా ఆమ్రి, కోటిడ్జి. ఇక్కడ బాగా ఇండస్ రివర్ బాగా ఫ్లరిష్ అయింది. బాగా పంటలు పండినాయి, బాగా డబ్బులు వచ్చినాయి, రెండు సిటీస్ కట్టుకున్నారు. తర్వాత ఇలా వెళ్ళారు. ఆమ్రి ఇక్కడ ఇందాక చెప్పినట్టు కాళీబంగన్. కాళీబంగన్, బనవాలి, ఆమ్రి, కోటిడ్జి ఆర్ ద ప్రోటో హరప్పన్. 3500 to 2500 ఎర్లీ ఫేజ్. ఇక్కడ కూడా చూడండి, ఈ 100 100 ఇయర్స్ ఏం కాదు. 3300 టు, ఒక్కొక్క బుక్స్లో ఒక్కొక్కలాగా ఉంది. 3300 to 2600. ఇది ఒకసారి కాళీబంగన్, బనవాలి, ఈ ఫోర్ సిటీస్ ఫ్లరిష్ చేసేసుకున్నారు, అంటే కట్టేసుకున్నారు. ఆమ్రి, కోటిడ్జి. ఆమ్రి, కోటిడ్జి, కాళీబంగన్, బనవాలి. కాళీబంగన్ రాజస్థాన్, ఇది హర్యానా. ఆమ్రి అనేది పాకిస్తాన్, కోటిడ్జి సింధ్ రీజియన్, ఇండస్ రీజియన్. ఓకే. నెక్స్ట్ వెళ్ళిపోదాం కాన్సెప్ట్లోకి. టూ ఫేజెస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫేజ్. క్లాస్ ఎంత లెంత్ ఉన్నది కాదండి, మనం ఎంత అర్థం చేసుకున్నాం. ఆ కావాలంటే హాఫ్ అన్ అవర్ మనం చూసుకోవచ్చు. ఏ యూట్యూబే కదా,
క్లాసెసే కదా, ఇంపార్టెంటే కదా మనకి. సో మెచ్యూర్ ఫేజ్. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. మెచ్యూర్ ఫేజ్లో ఏమేమి సిటీస్ అయినాయి, ఏంటేంటి అని మనం మొత్తం చూద్దాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మెచ్యూర్ ఫేజ్, మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ని, అసలు దీన్ని ఎందుకు హరప్పన్ అంటారు కూడా డిస్కస్ చేద్దాం. మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ అంటే ఐవీసీ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటేనే ఇదే. 2500 టు 17,500 BC. Urbanization has been continued, which led to the growth of hundreds of cities. Its boundaries are north Manda, south southernmost Dalmabad, easternmost boundary Alamgirpur, western boundaries Sutkazandar, Pakistan. Advanced feature ఇదేం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను అండి. ఐవీసీ మెచ్యూర్ ఫేజ్లో ఎంత ఎంత ఎలా వెళ్ళిందో చూడండి. నార్త్ మండా, జమ్మూ కాశ్మీర్ ఇదంతా ఐవీసీ చూడండి. అసలు ఐవీసీ మొత్తం పాకిస్తాన్లో చూడండి ఎంత ఉందో. నెక్స్ట్ నార్థర్న్ మోస్టర్న్ బౌండరీ మండా, ఈస్టర్న్ మోస్టర్న్ బౌండరీ ఆలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్, తుర్కా జెండార్ పాకిస్తాన్ వెస్టర్న్ మోస్ట్ బౌండరీ. ఇది చూడండి దైమాబాద్ మహారాష్ట్రకి వెళ్ళిపోయింది. ఎంత చూడండి. విడ్త్ 15 కిలోమీటర్స్, లెంత్ 1400 కిలోమీటర్స్. ఇంత ఎక్స్పాండ్ అయింది అప్పట్లోనే. మెయిన్ పాకిస్తాన్ ఇక్కడ చూసుకుంటే మన జమ్మూ కాశ్మీర్ కొంచెం, హర్యానా పంజాబ్ ఏరియా, ఇక్కడ గుజరాత్ ఏరియా, ఇదంతా ఐవీసీ ఐవీసీ టైంలో. ఇదంతా ఐవీసీ యొక్క మ్యాప్. ఇప్పుడు ఇండియా మ్యాప్ అంటే ఎలాగో ఇది ఐవీసీ మ్యాప్. ఓకే. నెక్స్ట్ ఐవీసీలో ఏమేమి ఉన్నాయో అవి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పోస్ట్ హరప్పన్ అయిపోయింది. ఐవీసీ అయిపోయిన తర్వాత ఇది మీకు బ్రీఫ్గా చెప్తున్నాను, మీకు చూడండి. ఆల్ ఆల్ ఐవీసీ సైట్స్ వర్ డిసపియర్ బట్ ట్రైట్స్ వర్ కంటిన్యూడ్ ఎట్ టూ ప్లేసెస్, జుకార్ అండ్ జంగర్. చాలా ఇంపార్టెంట్. జుకార్ అండ్ జుంగర్, ఆ రెండు ప్లేసెస్లో ఇవి ఈ పోస్ట్ హరప్పన్ ఆఫ్టర్ 1750కి మొత్తం క్లోజ్ అండి. చాప్టర్ క్లోజ్, ఐవీసీ క్లోజ్. ఆ తర్వాత హరప్పన్ ఫేజ్లో ఉన్నాయి రెండే రెండు సిటీస్, జుకార్ అండ్ జంగర్. జుకార్ అండ్ జుంగర్ అవి ఎక్కడ చూపిస్తాను చూడండి. చూడండి జుకార్, జుంగర్ మ్యాప్స్లో చూశాను కనిపించలే. ఈ జుకార్ అది కూడా మోస్ట్లీ పాకిస్తాన్ రీజన్. జుకార్ ఇక్కడ ఒక్క సిటీ మిగిలింది. ఎప్పుడు పోస్ట్ హరప్పన్ అయిపోయింది, ఇంకా 1750 దాటిపోయిన తర్వాత ఇది ఒకటి మిగిలింది. చూపిస్తాను. ఆ, అదండి. ఇప్పుడు ఐవీసీ మనం చెప్పుకున్నట్టు ఐవీసీ 2500 టు 1750 ఏమేం సిటీస్ ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెంట్ ఇవి ఎంసీక్యూస్లో బాగా ఉపయోగపడతాయి. ఇంపార్టెంట్ ఎక్స్కవేటెడ్ సిటీస్. హరప్పన్. ఫస్ట్ హరప్ప ఇట్ ఈస్ ఆన్ ద లెఫ్ట్ బ్యాంక్. ఇప్పుడు ఒక రివర్ ఇలా వెళ్తుంది అనుకోండి, ఇక్కడ ఆరిజినేట్ అయింది. ఇక్కడ కృష్ణా రివర్ ఆరిజినేట్ అయిందండి. ఇలా ఉంది, ఇలా వస్తుంది. విజయవాడ ఇటు ఉంది, గుంటూరు ఇటు ఉంది, సారీ అమరావతి ఇటు ఉంది. విజయవాడ, అమరావతి, కృష్ణా రివర్ ఇటు నుంచి ఆరిజిన్ అవుతుంది, ఇటు వెళ్ళిపోతుంది. విజయవాడ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ ద కృష్ణా రివర్. విజయవాడ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ ద కృష్ణా రివర్. సిచ్యువేటెడ్ ఇన్ విజయవాడ ఏ బ్యాంక్లో. అమరావతి సిచ్యువేటెడ్ ఆన్ ద రైట్ బ్యాంక్ ఆఫ్ ద కృష్ణా రివర్. అది అట్లా లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ రవి రివర్ ఇలా వెళ్తుంది అనుకోండి. ఆరిజినేషన్ నుంచి చూసుకోవాలి మనం. ఇలా ఒక చోట ఆరిజినేట్ అవుతుంది, ఇలా వెళ్తుంది అనుకో. ఇటు ఇటుంటే లెఫ్ట్, ఇటుంటే రైట్. ఇది తెలిసిందే. ఓకే. ఓకే. మ్మ్. హరప్పన్లో హరప్పన్ ఎక్స్కవేటెడ్ బై దయారాం సాహాని 1921. ఎందుకు హరప్పన్ అంటామంటే 1921లో ఫస్ట్ ఎక్స్కవేటెడ్ సిటీ ఈజ్ 1920లో ఎక్స్కవేట్ చేసింది ఏంటంటే అదే హరప్పన్. అందుకే దీన్ని హరప్పన్ ఫేజ్ అంటారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. బ్రాంజ్ ఏజ్ అంటారు, ఎందుకంటే ఆ బ్రాంజ్ ఇప్పుడే దొరికింది కాబట్టి బ్రాంజ్ ఏజ్ అంటారు. వివిధ వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ నెక్స్ట్ మోహెంజుదారో. ఫస్ట్ సిటీ డిస్కస్ చేసినాము, ఇప్పుడు సెకండ్ సిటీ.
సెకండ్ సిటీ డిస్కస్ మోహెంజోదారో. ఇట్ ఈస్ మీ చెప్పాను మీకు, కాన్సెప్ట్ చెప్పాను. రైట్ బ్యాంక్ అనే ఎట్లా అంటారు, లెఫ్ట్ బ్యాంక్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే ఏ ఏ సిటీ ఎక్కడ ఉందని నేను చెప్పా కదా. నెక్స్ట్ క్లాస్ రిమెంబరింగ్ క్లాస్ అంటే ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటని చెప్తాను. గుర్తుపెట్టుకోవడమే, ఎలా అని చెప్పేది ఏం లేదు. ఏమేమి గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. మోహెంజోదారో ఆన్ ద రైట్ బ్యాంక్స్ ఆఫ్ ద ఇండస్ రివర్. మోహెంజోదారో ఎట్ సైడ్ ఉంది, రైట్ బ్యాంక్ ఉంది. అక్కడ ఏముంది, గ్రేట్ బాత్. ఇది ఇంపార్టెంట్. గ్రేట్ బాత్ ఈజ్ లొకేటెడ్ ఎట్ మోహెంజోదారో విచ్ ఈజ్ ఈ డైమెన్షన్స్ అక్కడ. సో గ్రేట్ బాత్ ఉంది కాబట్టి పుణ్య స్నానాలు చేసి అక్కడ రిచువల్స్ చేస్తారు, రిచువల్ బాత్స్. దే మైట్ హ్యావ్ యూజ్డ్ ఫర్ రిచువల్ బాత్స్. ఓకే, రిచువల్ బాత్స్కి. ఓకే, అట్ మోహెంజోదారో ప్రీవియస్ ఇయర్, ఈ ఇయర్ 2025 యూపీఎస్సీ బిట్ ఏంటంటే ఏ ప్రీస్ట్ వాస్ ఫౌండ్ ఇన్ ద ఐవీసీ విచ్ ఈస్ మేడ్ బై అట్ మోహెంజోదారో అన్నాడు. స్టియటైట్. స్టియటైట్ అనేది ఒక మెటల్, ఒక రాక్ టైప్ మెటాఫార్మల్ రాక్ అది. అట్ మోహెంజోదారో, మోహెంజోదారో స్టియటైట్తో తయారు చేశారు. బియర్డ్ మ్యాన్ అంటాడు. మీకు ఫోటో కూడా చూపిస్తాను ఒకసారి. ఈ ఈ మనం ఫొటోస్ ఇవన్నీ ఎందుకు వేరే వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు ఈ మనకి రిమెంబర్ అయిపోతాయి. చూడండి, ఇది స్టియటైట్తో తయారు చేశాడు. ఓకే, ఏదో ఇది స్టియటైట్తో తయారు చేసింది. ఇది గుర్తుండిపోవాలి. స్టియటైట్, ఒక బియర్డ్ మ్యాన్ వితౌట్ లిమ్స్, ఓన్లీ అప్పర్ బాడీ పార్ట్ నే ఈయనే ఈయన దేంతో తయారు చేశాను అడుగుతాడు. స్టియటైట్ ఎక్కడ ఉంది, మోహెంజోదారోలో ఉంది. ఓకే, ఫోటోలు చూస్తేనే అంటే బాగా రిమెంబర్ అయిపోతాయి. నెక్స్ట్, అట్ మోహెంజోదారో స్టియటైట్ స్టాట్యూ ఆఫ్ ప్రీస్ట్ వాస్ ఫౌండ్. టెర్రకోటా మదర్ గాడెస్, పశుపతి షీల్. ఆ ఆ షీల్లో ఏమేమి కనపడాయి. మోహెంజోదారో ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మోహెంజోదారో అది ఎక్కడ ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి డిస్కస్ చేద్దాం. మోహెంజోదారో రైట్ బ్యాంక్లో ఉంది. మోహెంజోదారోలో ఇంపార్టెంట్ అంటే స్టియటైట్, బియర్డ్ మ్యాన్ దొరికాడు. టెర్రకోట మదర్ గాడెస్, పశుపతి మహాదేవ్ షీల్. ఇప్పుడు టెర్రకోట మదర్ గాడెస్ చూద్దాం. ఇప్పుడే అదే ఇందాక సిగ్నిఫికెన్స్లో మాట్లాడుకున్నట్టు అది ఏమో చూడండి. టెర్రకోట మదర్ గాడెస్ ఇప్పుడు మన దుర్గామ్మ దేవి అట్లా అప్పుడే మదర్ గాడెస్ అని వాళ్ళు గుర్తుంది చూడు. ఇక్కడ చూడండి, మదర్ గాడెస్ మోహెంజోదారో, అది టెర్రకోట మదర్ గాడెస్ సినిమా. నెక్స్ట్, నెక్స్ట్ ఇటు వస్తే ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆయన పశుపతి మహాదేవ్. ఇప్పుడే మనం ఇది చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమేమి ఉన్నాయో చూడండి. ఆయనకి 3 హార్న్స్ ఉన్నాయి, అంటే 3 హెడ్స్ అనుకుందాం. ఓకే, ఆయన ఎలా ఉన్నాడు చూడండి, భద్రాస పొజిషన్లో ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇది టైగర్, ఇది ఎలిఫెంట్. ఓకే, రైనోసిరస్, ఆక్స్. ఆక్స్ ఇది రైనోసిరస్, చూడండి కొమ్ములు ఉన్నాయి. 1 హార్న్ రైనోసిరస్ అనుకోవచ్చు. ఇది ఆక్స్ ఆర్ అట్లా అనుకోవచ్చు. ఆక్స్ ఆర్ కౌ. కౌ లేదనుకుంటా, బుల్. అట్లా బుల్. ఇది ఇక్కడ చూడండి, 2 జింకలు, 2 డియర్స్. ఇవి ఏవేవి ఉన్నాయో కూడా ఇంపార్టెంట్. ఏ పొజిషన్లో ఉన్నాడు చూడండి, భద్రాసన్ పొజిషన్. ఓకే, ఒక్క నిమిషం. ఇలా లేట్ అయినా పర్లేదండి. అంటే మీకు అర్థమయ్యడానికే కదా నేను చూపించేది. టెర్రకోట మదర్ గాడెస్ వాస్ ఫౌండ్ చూసినాం. టెర్రకోట చూడండి. ఆల్ పశుపతి మహాదేవ్ సీల్ ఆల్సో ఎక్స్కవేటెడ్. దాంట్లో చూడండి, పిక్చరైజ్డ్ విత్ 3 హెడ్స్ చూపించాను. 3 హెడ్స్, 2 హార్న్స్, ఇన్ భద్రాసన పొజిషన్ లైక్ ఏ యోగి కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఇన్ ది సీల్ ఎలిఫెంట్ చూపించాను లెఫ్ట్ సైడ్. టైగర్, రైనోసిరస్ ఆర్ బుల్ వర్ ప్రెసెంట్. అట్ ఫీట్ పశుపతి మహాదేవ్ 2 డియర్స్ ఉన్నాయి. 2 డియర్స్ ఆర్ ప్రెసెంట్. కౌ లేదు, హార్స్ లేదు, క్యామెల్ అండ్ లయన్ వర్ నాట్ ఇన్ సీల్స్. వాళ్ళకి అసలు తెలియవు అప్పటికి. ఆ సీల్స్ లేవు, వాళ్ళకి తెలియవు. మోహెంజోదారో ఫ్లడ్డెడ్ ఫర్ 7 టైమ్. నెక్స్ట్, రెండు అయిపోయినాయి. హరప్పన్ అయిపోయింది, మోహెంజోదారో అయిపోయింది. నెక్స్ట్ చాన్హుదారో. ఇట్ ఈస్ వన్ ఆన్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ ద ఇండస్ రివర్. చాన్హుదారో అనేది లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ ద ఇండస్ రివర్. ఇట్ వాజ్ ఎక్స్కవేటెడ్ బై ఎన్జే మజుందార్. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ హబ్ ఆఫ్ బీడ్ ఇండస్ట్రీ. చూడండి, చాన్హుదార్లో 2 బిట్లు వస్తాయండి. బీడ్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంది, చాన్హుదార్. చూడండి ఇక్కడ రాసినాను పీవైక్యూ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. బీడ్ ఇండస్ట్రీ చాన్హుదార్ గుర్తుపెట్టుకోవడమే. అన్ని సిట్టడల్ అంటే ఏం లేదండి. సిట్టడల్ అంటే ఒక పెద్ద కోట టైప్. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఒక పెద్ద రాజున్న మనకి ప్రహరీ, మన ఇంటికి ప్రహరీ గోడ ఎలాగో
ఒక ఊరికి ప్రహరీ గోడల టైప్, ఒక ఎవరు రాకుండా ఒక 12 feet ఇలా కడతారు రౌండ్ ఆఫ్గా. ఇది అనుకోండి ఈ ఊర్లో ఇవన్నీ ఇల్లు అనుకోండి. ఒకటి రెండు. ఇట్లా ర్యాండమ్గా ఒక 10 ఇల్లు ఉన్నాయి అనుకోండి. ఒక ఊరు అంటే ఎగ్జాంపుల్ 100 ఇల్లు అట్లా. చిన్న చిన్న ఎగ్జాంపుల్. ఇట్లా సిట్టడల్ కడతారు ఎవరు బయట వాళ్ళు రాకుండా ప్రొటెక్షన్ కోసం. ఆ సిట్టడల్ లేని ఊరే చాన్హుదారో. బీడ్ ఇండస్ట్రీ ఎక్కడుంది? చాన్హుదారో. ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లోతల్. లోతల్ ఇందాక డిస్కస్ చేసినాం సిగ్నిఫికెన్స్ లో. లోతల్, లోతల్ ఈజ్ అంటే ఏంటిది లోతల్? డాక్ యార్డ్, షిప్పింగ్. ఇక్కడే డాక్ యార్డ్ అంటే ఇక్కడ నుంచే వేరే దేశాలకి ఎక్స్పోర్టింగ్. ఒక కోస్టల్ ఏరియా టైప్ చెప్పుకోవచ్చు. ఇది గుజరాత్ లోతల్. బాగోవ్ రివర్, ఇట్ ఈస్ ఎ కోస్టల్ సిటీ చెప్పాను కదా. ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ శ్రీ రంగనాథరావు ఇన్ గుజరాతీ లాంగ్వేజ్. ఇందాక మనం మోహన్జోదారో మాట్లాడుకున్నాం. మోహన్జోదారో సింధీ లాంగ్వేజ్ లో మౌంట్ ఆఫ్ ద డెడ్. ఇన్ గుజరాతీ లాంగ్వేజ్ లోతల్ మీన్స్ మౌంట్ ఆఫ్ ద డెడ్. ఏన్షియంట్ మోస్ట్ పోర్ట్. అప్పట్లో ఏన్షియంట్ మోస్ట్ పోర్ట్ ఇన్ లోతల్. ద ఎంట్రీస్ అన్ని వెస్ట్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళి ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళిపోతారు. అయితే ఒక ఇల్లు, ఒక ఊరు ఉంది అనుకోండి. మీ ఊరికి డైరెక్షన్స్ ఉంటాయి కదా. ఇది ఈస్ట్ నుంచి వెస్ట్ వెళ్ళిపోతాం అనుకోండి. వెస్ట్ నుంచి ఈస్ట్. ఈ లోకల్లోనే ఎంట్రన్స్ ఈజ్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ అండ్ ఎగ్జిట్ ఈజ్ ఇన్ వెస్ట్ డైరెక్షన్. ఉల్టా. ఎంట్రీ ఇటు ఉంది, ఎగ్జిట్ ఇట్లా ఉంది, ఉల్టా ఉంది. అట్ లోతల్ షిప్ సింబల్. ఆబ్వియస్లీ పోర్ట్ కాబట్టి షిప్ సింబల్స్ ఉంటాయి. ఇది అలా గుర్తుపెట్టుకోవడం మనం. అట్ లోతల్ షిప్ సింబల్స్ వాజ్ ఫౌండ్. కన్నింగ్ ఫాక్స్ స్టోరీ వాజ్ ఫౌండ్ ఇన్ పాటరీ. నెక్స్ట్ కాళీబంగన్ రాజస్థాన్. నెక్స్ట్ చూడండి. ఈ ఇంపార్టెంట్ సిటీస్ ఎప్పుడు 2500 టు 17,500 1750 బీసీలో మెచ్యూర్డ్ హరప్పన్. 4 హరప్పన్ ఫేజ్, థర్డ్ హరప్పన్ ఫేజ్ ఇది. కాళీబంగన్ ఇది ప్రోటో హరప్పన్ ఫేజ్. చూసాం కదా ఇందాక 4 సిటీస్ ఆమ్రి, కోటిజ్జి, కాళీబంగన్, బనవాలి. ఈ రెండు కాళీబంగన్, బనవాలి ప్రోటో హరప్పన్. అంటే 3500 టు 2500 బీసీలో వచ్చినాయి. ఈ కాళీబంగన్ ఈజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ గాగ్గర్ రివర్. ఫైర్ ఆల్టర్స్ ఆర్ ఫౌండ్. అంటే ఫైర్ ఆల్టర్స్ అంటే ఇప్పుడు మనం హోమాల్ టైప్. అంటే వాళ్ళకి తెలుసు యజ్ఞాలు యాగాలు తెలుసు, మనకు ప్రూఫ్ లేదు. ఫైర్ ఆల్టర్స్ వరకే ఉన్నాయి. యజ్ఞాలు యాగాలు చేశారు, నువ్వు ఇస్తున్నావు. దేనికి చేశారు, ఏం చేశారని అసలు తెలియదు. లార్జ్ అగ్రికల్చర్ ప్లౌ ఫీల్డ్, దున్నేది విత్ ఫోరస్ వాజ్ ఎక్స్కవేటెడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. లార్జ్ అగ్రికల్చర్ ప్లౌ ఫీల్డ్ వాజ్ ఎక్స్కవేటెడ్ ఎట్ కాళీబంగన్. ఎట్ కాళీబంగన్ శానిటేషన్ ఫెసిలిటీస్ వర్ ఆబ్సెంట్. శానిటేషన్ ఫెసిలిటీస్ ఆబ్సెంట్ ఉన్నాయి ఎక్కడ? కాళీబంగన్లో. నెక్స్ట్ అన్నిట్లో హైజీన్ ఉంటారు కదా, కొన్ని వాటిలో ఉండరు. అదే కాళీబంగన్. నెక్స్ట్ బనవాలి. ఇట్ వాజ్ ఎక్స్కవేటెడ్ బిస్తి. ఇట్ ఈస్ నోన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ బార్లీ లార్జ్ ఫీల్డ్ సర్క్యులర్ ఫార్మ్. చూడండి, అన్ని రెక్టాంగులర్లో ఉంటే కొన్ని సర్క్యులర్గా ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. నెక్స్ట్ బనవాలి, కాళీబంగన్, ప్రోటో హరప్పన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ నెక్స్ట్ ధోలవీరా రన్ ఆఫ్ కచ్. ఫస్ట్ ఇండోర్ స్టేడియం వాజ్ ఫౌండ్. ధోలవీరాలో ఫస్ట్ ఇండోర్ స్టేడియం. గుజరాత్ ఏరియా ధోలవీరా. దే వర్ పయోనియర్స్ ఇన్ ద వాటర్ మేనేజ్మెంట్. దే బిల్డప్ 16 రిజర్వాయర్స్ ఇన్ ధోలవీరా. ద లాంగెస్ట్ ఐవీసీ స్క్రిప్ట్ ఒకటి రాస్తాం కదా. ఐవీసీ స్క్రిప్ట్ మామూలుగా రాస్తూ ఉంటారు కదా. అది ఎక్కడ లాంగెస్ట్ ఎక్కడ ఉందంటే ధోలావీరాలో ఉంది. వీళ్ళు వాటర్ మేనేజ్మెంట్లో దిట్ట అని. బాగా 16 రిజర్వాయర్స్ ఉన్నాయి. వాజ్ ఫౌండ్ ఇన్ ధోలవీరా. సర్క్యులర్ షేప్ సిటీ ఇందాక డిస్కస్ చేసినాం కదండి. రెండే సర్క్యులర్ షేప్ సిటీస్ ఉంటాయి. అది ఏంటంటే బనవాలి, ధోలావీరా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఐవీసీ. 2005 మనకి ఇంపార్టెంట్ ఐవీసీ ఇంపార్టెంట్. సిలబస్లో మెన్షన్ చేసింది కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మీకు చూపిస్తాను. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఐవీసీ. అర్బన్ ప్లానింగ్ చూడండి. ఇన్ థర్డ్ మిలియన్ బీసీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా విట్నెస్ ద అర్బనైజేషన్. చెప్పాను కదా. ఈ మెచ్యూర్డ్ అర్బనైజేషన్. ఇప్పుడు చూడండి, మనం ఎప్పటి నుంచో బతుకుతున్నాం, కానీ మోడీ వచ్చిన తర్వాత కొంచెం ఆఫ్టర్ మోడీ అని ఒక్క పార్టీ అని కాదు నేను చెప్తున్నా. ఆఫ్టర్ కరోనా పీపుల్ మైండ్ సెట్ మారింది. డబ్బులు ఎక్కువ భూమ్ అవుతున్నాయి. ఎందుకంటే అంతే, అది ఫేజ్ అంతే. డబ్బులు ఎందుకు భూమి ఉంది దానికి 100 కారణాలు ఉంటాయి. ఎకానమీ కారణాలు, బాగా ఆ, జనాల్లోకి మనీ పంప్ చేస్తున్నారు, దానికి 100 కారణాలు ఉంటాయి. కానీ బాగా డెవలప్ అయినాం, మనీ బాగా డెవలప్ అయ్యాం. లాస్ట్ ప్రీవియస్ నేను ఒక ఏ గవర్నమెంట్ కించపరచట్లేదు. అప్పుడుతో పోల్చుకుంటే అప్పుడు అది అవసరమే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది అవసరం. ఇప్పుడు మనకి మనీ అవసరం లాగా. ఇప్పుడు అయితే మనకి మనీ అయితే జనాల్లో బాగా ఫ్లరిష్ అవుతున్నారు, బాగా అర్బనైజేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ వరకే అండి, నో పార్టీ అఫిలియేషన్స్. ఓకే. ఇన్ థర్డ్ మిలియన్ బీసీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా విట్నెస్ అర్బనైజేషన్. హండ్రెడ్స్ ఆఫ్ సిటీస్ వర్ డెవలప్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ అండ్ దే ట్రిబ్యూటరీస్.
cities were supported prosperous. They created well planned and rectangular cities, బట్ ఇన్ బనవాలి అండ్ ధోలవీరా చెప్పాను కదా, అన్ని రెక్టాంగులర్ సిటీస్ ఉంటాయి బనవాలి అండ్ ధోలవీరా. హర్యానా, గుజరాత్ ఈ రెండిట్లోనే సర్క్యులర్ షేప్లో ఉంటాయి. సిటీస్ వాజ్ డివైడెడ్ ఇంటూ గ్రిడ్ బై వెర్టికల్ హారిజాంటల్ స్ట్రీట్స్, ఈచ్ స్ట్రీట్ ఈస్ 9 to 14 విత్ దే వర్ స్ట్రైట్. ఇవన్నీ ఫీచర్స్ ఆఫ్ ఐవీసీ. వాళ్ళ ఇల్లులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఏంటిది, వాళ్ళ పరిస్థితి, ఇవన్నీ మనకు ఆన్సర్ రైటింగ్లో బాగా పనికి వస్తాయి. దే ఆర్ స్ట్రైట్ ½ కిలోమీటర్ అట్ ద ఎంట్రన్స్ ఈ స్ట్రీట్ దే కన్స్ట్రక్టెడ్ పబ్లిక్ వెల్. ఇప్పుడు ఆ వీధిలోకి వచ్చేవాడు పబ్లిక్ వెల్, స్ట్రీట్ లైటింగ్ అప్పట్లోనే 5,000 సంవత్సరాల స్ట్రీట్ లైటింగ్. ఒక వార్డ్ ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు, ఆల్ ద హౌసెస్ వర్ నాట్ హోమ్ ఓన్లీ. ఇక్కడ మనం చూడండి, ఇప్పట్లాగే అప్పుడు కూడా అందరూ ఒకటి కాదు, ఇన్ఎగాలిటేరియన్ సొసైటీ అని చెప్పుకోవచ్చు. హౌసెస్ చూడండి, ఒకళ్ళకి 12 రూమ్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక ఇప్పుడు హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న 2 BHK అంటారు, 2 బెడ్రూమ్ హౌస్, కిచెన్. 3 బెడ్రూమ్ అంటారు, 4 బెడ్రూమ్ అంటారు. అప్పట్లో చూడండి 12 రూమ్ హౌసెస్ ఉన్నాయి. ఇన్ సమ్ ఇన్ సమ్ ఏరియాస్ ఆల్సో సింగిల్ రూమ్ హౌసెస్ ఆల్సో దే. చెప్పాను కదా, సింగిల్ రూమ్ హౌసెస్ ఉంటాయి, 2 రూమ్ హౌసెస్ ఉంటాయి, త్రీ. ఇన్ఈగాలిటేరియన్ విచ్ ఇండికేట్స్ ఐవిసి సొసైటీ వాజ్ అన్ ఇన్ఈగాలిటేరియన్ సొసైటీ. ఈచ్ హౌస్ హ్యాస్ ఏ బ్యాక్ యార్డ్. బ్యాక్ యార్డ్ ఉంది అంటే వెనకాల మనం వాళ్ళు చెప్పుకున్న బ్యాక్ యార్డ్ లా దొడ్డి టైప్ అంటే బ్యాక్ యార్డ్. ప్రైవేట్ వెల్ మీకు ఏమైనా అర్థం కావడానికి ఎగ్జాక్ట్గా రిమెంబరింగ్ ఉండడానికి అలాంటి పదాలు వాడుతున్నాను, తెలుగు వాడుతున్నాను అని కాదు, మన కాన్సెప్ట్ రావాలి. ప్రైవేట్ వెల్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్. టాయిలెట్ ఫెసిలిటీస్ అప్పట్లోనే ఉన్నాయి. ఇప్పుడే రీ ఒక 18 19 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూసుకున్నా, నాకు తెలిసి 2000s వరకు ఇప్పుడు కొన్ని విలేజెస్లో టాయిలెట్ ఫెసిలిటీస్ లేవండి. అప్పట్లో 5,000 సంవత్సరాల క్రితం టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సీవేజ్. సీవేజ్ వేస్ట్ వాటర్ ఫ్రమ్ టాయిలెట్ వాస్ డ్రైనేజెస్ బాగా కట్టుకున్నారు, మ్యాన్ హోల్స్ కట్టుకున్నారు, వెల్ డ్రైన్స్ కట్టుకున్నారు, బంట్ బ్రింక్స్, సన్ బర్న్ డ్రైన్ బ్రిక్స్, వాటితో ఇల్లులు కట్టుకున్నారు. ఇన్ ది సిటీస్ పబ్లిక్ బిల్డింగ్స్ సచ్ యాజ్ గ్రేట్ బాత్, బాగా పుణ్యస్నానం లాగా, గ్రేట్ గ్రానరీ, గ్రాండ్ అసెంబ్లీ హాల్, ఇండోర్ స్టేడియం. ఎప్పుడండి ఇవన్నీ? 5,000 సంవత్సరాల క్రితం ఇవన్నీ కట్టారు. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఓకే, అప్పట్లోనే. అందుకే ఈ ఫేజ్ని బాగా చెప్పుకుంటాం. అది. నెక్స్ట్ ఐవిసి పాలిటీ. ఇవన్నీ ఎందుకు చెప్తానో ఒక్కసారి చెప్తాను, చూపిస్తాను చూడండి. ఒక నిమిషం. అంటే ఎందుకు ఇంత డిస్కస్ చేస్తున్నాం ఐవిసి గురించి, అసలు అంత అవసరం ఏముంది అని అనుకోవచ్చు మీరు. ఓకే, చూడండి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం మెన్షన్ చేశాడండి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఫీచర్స్ చూసాం, సైట్స్ చూసాం, 7 సైట్స్ చూసినాం, సొసైటీ చూసినాం, ఇన్ ఎగలిటేరియన్ సొసైటీ, కల్చర్ హిస్టరీ చూసినాం, ఆర్ట్ రిలీజన్ ఇప్పుడు చూస్తాం, ఆర్ట్ రిలీజన్ పాలిటీ ఇవన్నీ ఇప్పుడు చూస్తాం. ఓకే, ఎందుకు ఇంత చెప్తున్నానా అర్థమైంది అనుకుంటా మీకు. ఐవిసి పాలిటీ అంటే ఒక్కొక్కరు అనుకుంటున్నారు, ఒక అంటే హిస్టోరియన్స్ కౌశాంబి అండ్ ఇప్పటికీ అన్డెసిఫర్డ్ అంటే మనం ఎగ్జాక్ట్గా ఏదో చెప్పలేము. ఈమె ఏం చెప్తుంది చూడండి, ప్రీస్ట్లీ క్లాస్ అంటే పంతులు, బ్రాహ్మిన్స్, వీళ్ళే సుపీరియర్ అంటుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం డామినేటెడ్ అని, చదువుకున్న వాళ్ళు అని. బికాస్ సుమేరియన్ వర్ ఆల్సో డామినేటెడ్ బై ప్రీస్ట్. మనది కొంచెం సుమేరియన్ అంటే మెస్పటోమియన్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంటుంది మన మీద, అందుకని అలా ఆమె అనుకుంటుందని మనం చెప్పింది. బట్ కానీ మనకు ఐవీసీలో నో టెంపులే బయట రాదు, ఊరక మదర్ గాడెస్ పశుపతి మహాదేవ్ షీల్ వచ్చింది కానీ ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కదా. నెక్స్ట్ ఆర్ఎస్ శర్మ ఏమంటున్నాడంటే మర్చెంట్స్. చూడండి మనకి బాగా డబ్బులు ఫ్లరిష్ అయినాయి. మర్చెంట్స్ వర్ ద రూలర్స్ బికాస్ దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాస్పర్ ప్రాస్పరిటీ ఆఫ్ ఐవీసీ. ఐవీసీ అప్పుడు వాళ్ళు బాగా ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు సంపాదించాలని ఈయన ఫీలింగ్. ఇక్కడ ఈయన ఏమంటారు చూడండి, ఒపీనియన్ దట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ మే హ్యావ్ ఎగ్జిస్టెడ్ అదర్వైజ్ దే కుడ్ నాట్ మెయింటైన్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇలా వాళ్ళు చెప్పిస్తారు. ఒకళ్ళేమో ప్రీస్ట్లీ క్లాస్ అంటారు. ఇది ఐవిసి పాలిటీ అనేది మనకు చెప్పలేము అది. ఓకే, నెక్స్ట్ ఐవిసి సొసైటీ మెన్షన్ చేసినాడు, ఐవిసి సొసైటీ అని గ్రూప్ 1 సిలబస్లో క్లియర్ క్లా క్లారిటీగా మెన్షన్ చేసినాడు. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఐవిసి సొసైటీ.
ఇంకా మెన్షన్ చేసిన తర్వాత కూడా చదవకపోతే ఇంకా మనం ఏమి చెయ్యలేము. ఓకే. క్లాస్ లేట్ అయినా పర్లేదు, హాఫ్ అన్ అవర్ వినొచ్చు. నెక్స్ట్, ఇన్ నాట్ అన్ ఈగాలిటేరియన్ సొసైటీ ఎందుకు కాదు? ఇందాక నుంచి అదే కదా చెప్తుంది. ఒకళ్ళు 12 రూమ్, ఒకళ్ళు ఒక 1 రూమ్, ఒకళ్ళు 3 రూమ్. అప్పుడు అందరు ఈక్వల్ ఎలా అవుతారు? ఎవడు డబ్బులు ఉన్నాడు సేమ్ ఇప్పుడు లాగా. ఇప్పుడు ఎవడు డబ్బు ఉన్నాడో వాడు ఎక్కువ రూములు కట్టుకుంటాడు. ఎవడు బాగా మనీ ఎక్కువ ఉంటే వాళ్ళ ఇష్టం. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఈక్వాలిటీ సొసైటీ, ఇన్ఈక్వాలిటీ ఎగ్జిస్టెడ్ ఇన్ దేర్ సొసైటీ, ఇట్ కెన్ బి ఎవిడెంట్ ఫ్రమ్ హౌసింగ్ ప్యాటర్న్. ఇది ఒక స్టేట్మెంట్లో లేపేసినాడు. హౌసింగ్ ప్యాటర్న్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎవడు ఈక్వల్ కాదని. దేర్ సొసైటీ వాజ్ క్లాస్ డివైడెడ్ సొసైటీ. మర్చెంట్స్ ఉన్నారు, ఆర్టిజన్స్ ఉన్నారు. అవునండి, ఇప్పుడులాగా అప్పుడు ఫార్మర్స్ ఉన్నారు, హంటర్స్ ఉన్నారు, గ్యాదరర్స్ ఉన్నారు. అట్లా వీళ్ళు 4 రేసెస్ ఉంటాయి కోఎగ్జిస్ట్. ప్రోస్టా ఆస్ట్రాలాయిడ్, మెడిటేరియన్, ఆల్ఫనాయిడ్, మంగోలాయిడ్. మంగోలాయిడ్ అంటే చైనా నుంచి వచ్చిన వాళ్ళు. మెడిటేరియన్ వీళ్ళు ఎక్కువ ఉన్నారు. మెడిటేరియన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇలా 4 ఎగ్జిస్టెంట్. ఇప్పుడు చూడండి, అందరం కొంచెం మనం ద్రవిడియన్స్. సారీ, సౌత్ ఇండియా కాబట్టి మనం ద్రవిడియన్, ఆరియన్స్ అట్లా చాలా మంది. ఇప్పుడు మనం అనుకుంటాం, మన ఊర్లో ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు అనుకో, అరే బీహార్ ఓడరా, అరే నేపాల్ ఓడరా, అరే నార్త్ ఈస్ట్ ఓడరా అని. అలాగో వాళ్ళు కూడా అప్పుడు వీళ్ళు నలుగురు ఉండేవారు. మోస్ట్ ఆఫ్ ద హిస్టోరియన్ స్టేటెడ్ దట్ ఐబీసీ ఈజ్ ఏ మ్యాట్రియార్కల్ సొసైటీ. అంటే ఉమెన్ డామినేటెడ్ అని. ఎందుకంటే మదర్ గాడెస్ ఉందని. పోస్ట్ హరప్పన్ ఫేజ్ లో ఉన్న జుకార్ అండ్ జంగర్ కూడా మెటీరియాలజీ ఫాలో అయిందని. అలా వీళ్ళు డైట్ డైట్ ప్యాటర్న్స్ కూడా బాగుంటాయి. ఇదే కన్జ్యూమ్డ్ వెజిటేరియన్ ఫుడ్ లైక్ వీట్, బార్లే. ఇందాక డిస్కస్ చేసినప్పుడు వీట్, బార్లే అక్కడ బాగా పండిద్దని చూసినాం. మీరు చూడండి, బనవాలి కల్టివేషన్ ఆఫ్ బార్లే. అది అన్నీ కనెక్షన్ ఉంటాయండి. కనెక్షన్ చూసుకుంటా వెళ్ళిపో. వాళ్ళ ఈ అన్ని సొసైటీ అంటే ఏం రాయాలి? నాట్ ఈక్వల్ సొసైటీ. వీళ్ళు ఉన్నారు. వీళ్ళు మ్యాట్రియార్కల్ సొసైటీ. వీళ్ళ డైట్ ప్లాన్ ఇది. బార్లే, మిల్క్, పల్సెస్, సిజమం. నాన్ వెజిటేరియన్ డైట్ ఆల్సో ప్రొవైడెడ్. ఐవీసీ పీపుల్ ఆర్ ఫ్యాషన్ కాన్షియస్. అప్పర్ గార్మెంట్స్ వేస్తారు, లోవర్. ఇప్పుడు అలా అందుకే ఐవీసీ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం అంటే అప్పట్లోనే ఇంత ఇప్పుడు బిహేవ్ చేసినట్టు చేసినారు చూడండి. ఇప్పుడు ఎలా ఉంటున్నాం అప్పుడు అలానే ఉంటున్నాం. 5,000 క్రితం, 100 ఏళ్ళ క్రితమే మనం ఇప్పుడు ఉన్నట్టు ఉన్నట్ల, నిన్నట్టే ఈ రోజు ఉన్నట్ల. 5,000 క్రితం ఎలా ఉన్నారు చూడండి. ఐవీసీ ఉమెన్ మెయింటైన్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చూడండి ఎంత అడ్వాన్స్డ్ ఉన్నారు వాళ్ళు. డ్యూరింగ్ దేర్ పాస్ట్ టైం దే ప్లూయిడ్. అప్పట్లోనే బోట్ రేసింగ్, డైసింగ్, పాచికలు, వ్రెజలింగ్ ఇవన్నీ పాపులర్ అప్పట్లోనే. ఐవీసీ సొసైటీ వర్ డైవర్స్, కోఆపరేటివ్, నాన్ ఎక్స్ప్లాయిటేటివ్ ఇన్ నేచర్. అది ఒక్కళ్ళని దోచుకునే వాళ్ళుగా, డైవర్స్గా, కోఆపరేటివ్గా ఎవడి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. నెక్స్ట్, ఐవీసీ రిలీజియన్. ఐవీసీ రిలీజన్, వాట్ ఈస్ ద రిలీజన్ ఆఫ్ ఐవీసీ? ఎలా చెప్తాం? మనం ఎక్కడ చెప్పలేం. మదర్ గాడెస్ని వాళ్ళు ఏమైనా టెంపుల్ కడితే ఇప్పుడు ఆ, కొంత కొంత టైం పీరియడ్లో ఓన్లీ బుద్ధిస్ట్ టెంపుల్స్ ఫ్లరిష్ అవుతాయి, జైనిష్, హిందూ టెంపుల్స్ అట్లా. వీళ్ళు ఏమి చెప్పలేం, ఒక మదర్ గాడెస్ పశుపతి శివ మహాదేవులు కాబట్టి. కానీ వీళ్ళు పైపుల్ ట్రీ, హంబుడుబుల్, రైనోసిరస్, గరియల్ ఇవన్నిటిని ఫాలో అవుతారు. టెర్రకోట మదర్ గాడెస్ చూడండి, పశుపతి మహాదేవ్, రూట్స్ ఆఫ్ ఇవన్నీ ఆన్సర్ రైటింగ్లోనే ఉపయోగపడతాయి, నాట్ ఫర్ ప్లిమ్స్. అది ఫైర్ ఆల్టర్స్ ఉన్నాయంటే ఏదో జరిగినట్టు. ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్, దే ఫాలో డిఫరెంట్ బరియల్ ప్రాక్టీసెస్. పిట్ బరియల్, సిస్ట్ బరియల్. పిట్ బరియల్ అంటే డైరెక్ట్గా గుంత తీసి వేసేయడమే. అదే సిస్ట్ బరియల్ అంటే ఒక కాఫిన్లో పెట్టేయడం. ఇట్లా అప్పట్లోనే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. నెక్స్ట్, ప్రెజెన్స్ ఆఫ్ బరియల్ ప్రాక్టీసెస్. ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయని నమ్ముతారు. దే బిలీవ్ అబౌట్ ఈవిల్ స్పిరిట్స్. ఇవన్నీ ఎందుకు ఇంత ఫాస్ట్ చెప్తున్నానంటే జస్ట్ ఆన్సర్ రైటింగ్ బాగా ఉపయోగపడతాయి. మనం ముందంతా డిస్కస్ చేసిందే మళ్ళీ ఉల్టా ఉల్టా వస్తా ఉంది. ఐబీసీ ఎకానమీ, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, ట్రేడ్ అండ్ కామర్స్ చెప్పుకోవచ్చు ఇలా. దే కల్టివేటెడ్ ఖరీఫ్ అండ్ రబీ క్రాప్స్. షుగర్ కేన్, ఎక్సెప్ట్ షుగర్ కేన్ దే ప్రొడ్యూస్ అదర్ క్రాప్స్. వాళ్ళకి షుగర్ కేన్ ఎక్కువ వాటర్ కావాలనో లేకపోతే వాళ్ళకి తెలియదు, షుగర్ కేన్ తెలియదేమో అప్పటికి. షుగర్ కేన్ తప్పితే అన్ని ఫాలో. దే డిపెండ్స్ ఆన్ ద వెల్ అండ్ ట్యాంక్ ఇరిగేషన్. అంటే కెనాల్ అంటే, వెల్ అంటే గుంతలు దొవ్వుళ్ళు, బోర్ టైప్ లాంటిది. ట్యాంక్ అంటే కెనాల్స్ అట్లా. రెండు రెండు ఫాలో అవుతారు. అగ్రికల్చర్ ఫీల్డ్ అట్ కాళీబంగన్ సజెస్ట్ మల్టీ క్రాపింగ్. వాళ్ళు చూసాం చూసాం కదా కాళీబంగన్ బాగా ప్లవ్ ఫీల్డ్ ఉందని, కాళీబంగన్లో లార్జెస్ట్ ఏరియా ఉందని, అక్కడ బాగా పండిందని, అక్కడ మల్టీ క్రాపింగ్ కూడా వేశారని చెప్తున్నాడు. ద చీఫ్ ఆఫ్ మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ వాజ్ బుల్లక్ కార్ట్స్. ఎలా వీళ్ళు ఎక్కడ ఇప్పుడు మనం
ఇప్పుడు బస్సెస్లో పోర్టుకు పంపించాలన్నా ఎలా పంపించాలి? ఈ బుల్లక్ ఎక్కా బుల్లక్ కార్డ్స్. మీకు ఎగ్జాక్ట్ చూపించాలంటే రెండు మూడు డిస్కస్ చేసిన చూపిస్తున్నాను. ఎక్కడ ఉన్నాం? పశుపతి మహాదేవ్ షీల్ కదా. నెక్స్ట్ ఇదిగో పిట్ బరియల్. ఇందాక డిస్కస్ చేసినప్పుడు పిట్ బరియల్ అంటే డైరెక్ట్ గుంత తీసి గుంతలో వేయడం. సిస్ట్ బరియల్ అంటే ఒక కఫిన్లో పెట్టి, మనకి చూడండి ఇక్కడ చూడండి కఫిన్ టైప్ ఉంది. కఫిన్ టైప్ ఇక్కడ చెక్కలు పెట్టినారులే. ఇప్పుడు అప్డేట్ అయినా కాబట్టి కఫిన్ అంటాం, కెఫిన్ కఫిన్ అంటున్నాం. నెక్స్ట్ ఎక్కా బుల్లెట్ కార్డ్స్. అప్పట్లో ఈ ఎక్కా బుల్లెట్ కార్డ్స్ ద్వారా తీసుకెళ్లేవాళ్ళు ఎక్కడికి? పోర్ట్ ఏరియా వరకు. పోర్ట్ ఏరియా నుంచి బోట్ లో. ఎక్కడ పోర్ట్ ఏరియా? లోతల్. ఓకే, ఇవన్నీ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ చీఫ్ మెయిన్ ట్రాన్స్ఫర్ బుల్లక్ కార్ట్స్ ఎక్క. అగ్రికల్చర్ వాజ్ ద బ్యాక్ బోన్. అగ్రికల్చరే వీళ్ళు బ్యాక్ బోన్. చూడండి ఫస్ట్ ఎప్పుడు ప్రీ హరప్పన్ ఫేజ్ లో ఉన్నప్పుడు వీళ్ళది ఇది కాదు. ఏంటిది? క్యాటిల్ రైడింగ్. తర్వాత ఐవీసీ ఇండస్ రివర్కి వచ్చిన తర్వాత మారింది ఇండస్ట్రీ. ఈచ్ సిటీ ఐవీసీ యాజ్ ఆర్టిజోనల్ సెంటర్స్ ఉన్నాయి ఇన్ లోవర్ టౌన్స్. బీడ్ మేకింగ్ చెప్పా కదా. బీడ్ మేకింగ్ ఎక్కడ? చాన్హుదారో గుర్తు రావాలి. చాన్హుదార్లోనే సిట్టడల్ ఉండదు, బీడ్ మేకింగ్ ఉంటుంది. ఒకటికి రెండు సార్లు చదివితే ఈ ఎక్కడికి బాగుండి గుర్తుంటాయి అంతే. జ్యువెలరీ మేకింగ్, బ్రిక్ మేకింగ్, షిప్ బిల్డింగ్, ఇవన్నీ. నెక్స్ట్ ట్రేడ్ అండ్ కామర్స్ తెలిసిందే కదా. వీళ్ళకి దే హ్యావ్ ఫ్రీక్వెంట్ ట్రేడ్ కాంటాక్ట్స్ విత్ మెస్పటోమియన్స్. దే మెన్షన్డ్ అబౌట్ ఇండస్. ఇది ఇంపార్టెంట్. వీళ్ళు ఇండస్ని మెలూహా అంటారు. మెస్పటోమియన్స్ వాళ్ళు మెలూహా అని మెన్షన్ చేసినారు ఇండస్ని. ఇది ఇంపార్టెంట్, ఎంసీక్యూ టైప్ ఇంపార్టెంట్. అప్పుడు చూడండి డొమెస్టికేషన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వాజ్ ఫ్లరిష్డ్. చెప్పాను కదా. మెస్ప్రోమిన్స్లో ఉండేది బాటర్ సిస్టమ్. తెలుసు కదా. ఇంకా బాటర్ సిస్టమ్ చెప్పాలా? బాటర్ సిస్టమ్ చెప్పాలని కాదు. బాటర్ సిస్టమ్ అంటే నాకు అవసరమైంది నీకు అవసరమైంది నువ్వు తీసుకో, నాకు అవసరమైంది నేను తీసుకుంటా. ఎక్స్చేంజ్ టైప్. ఇప్పుడులాగా మనీ లేదు. మనీ అనేది ఒక మీడియం. బాటర్ సిస్టంలో ఉన్నప్పుడు మనీ ఉండదు. దెన్ ఎక్స్చేంజ్డ్ వుడ్ ఫ్రమ్ కాశ్మీర్, కాపర్ ఫ్రమ్ రాజస్థాన్. మెస్పటోమియన్స్తో బాగా ఫ్లరిష్ అయింది ఏంటిది? ట్రేడ్. ఐవీసీ సీల్స్ వర్ యాక్టెడ్ యూజ్డ్ ట్రేడ్ మార్క్స్ విచ్ వర్ అబ్సల్యూట్లీ ఫౌండ్ ఇన్ మెస్పటోమియా. ది ఎక్స్పోర్ట్ ఫుడ్ గ్రెయిన్స్, టెక్స్టైల్స్, పాట్స్. షిప్స్ వర్ చీఫ్ మీన్స్ ఆఫ్. చెప్పే కదా చీఫ్స్. అక్కడికి వెళ్ళాలంటే చీఫ్ అదే వాడాలి. మీన్స్ టు ట్రేడ్, ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. దే మెయింటైన్ ఎక్స్టెన్సివ్ ట్రేడ్ కాన్సెప్ట్ విత్ మంగోలియా. అంటే చైనీస్. మంగోలియా అంటే అక్కడే ఆ దగ్గరలో. నెక్స్ట్ లాపిజ్ లాపిస్ లజుల్ అగేట్ వర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ మంగోలియా. దేర్ ఎకానమీ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సస్టైనెన్స్ ఆఫ్ దేర్ గ్రేట్ సిటీస్. ఓకే, వాళ్ళ యొక్క ఎకానమీయే ఇన్నాళ్ళు ఉన్న గ్రేట్ సిటీస్కి ఉపయోగం. మెలూహా చెప్పే కదా. మెలూహా మెస్ప్టోమియన్స్ అనేవాళ్ళు. లపీజ్ లజుల్ అంటే ఈ మంగోలియా నుంచి తెచ్చుకుంటాం. లపీజ్ లజులే, లజులే అగేట్, ఇవి మంగోలియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే. ఓకే అండి. ఇంకా చెప్తే ఇంకా ఉన్నాయి డిస్కస్ చేయాల్సింది. ఓకే. నెక్స్ట్ ఇండస్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ అనేది ఎవరు ఇంతవరకు డెసిఫర్ చేయాలి. కావాలంటే మీరు ఇప్పుడు వెళ్ళి చాట్ జీపీటీలో కొట్టండి ఐవిసి స్క్రిప్ట్, కెన్ యూ డెసిఫర్ ద ఐవిసి స్క్రిప్ట్ అంటే నో, ఇట్ వాజ్ నాట్ డిస్కవర్డ్ అంటిల్ టిల్ టుడే అని వస్తుంది. ఈ ఐవిసి స్క్రిప్ట్ ప్రెజెంట్ ఆన్ ద సీలింగ్స్ అవైలబుల్ అట్ వేరియస్ సిటీస్. సో ఫార్ 400 ఇండస్ సింబల్స్ వర్ వచ్చినాయి. అవి ఏంటంటే నాట్ ఆల్ఫాబెటిక్ లాగే, బట్ దే ఆర్ సింబాలిక్ ఫామ్. లోగో సింబాలిక్ అంటారు దాన్ని. లోగో సింబాలిక్ ఏ పిక్టోరిక్ స్క్రిప్ట్లో ఉంది. దే స్టార్ట్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అంటే లెఫ్ట్ టు రైట్. బౌ దాన్నే ఐవిసి స్క్రిప్ట్నే బౌన్స్ స్ట్రోక్ ఫ్రాడాన్ స్క్రిప్ట్ అని అంటారు. ఇక్కడ మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పొచ్చు. ఇది సర్పెంట్ లైకే ఉందని ఎలా చెప్తున్నారంటే వాళ్ళు చిన్నవి రాస్తారు, ఇక్కడ పెద్దవి రాసి ఇక్కడ చిన్నగా వెళ్ళిపోతారు, మళ్ళీ ఇక్కడ పెద్దవి రాసి ఇటు చిన్నగా వెళ్తున్నారు. సర్పెంట్ లైక్. దాన్నే బౌన్స్ ఆఫ్ ఎడాన్ స్క్రిప్ట్ అని అన్నారు. ఐజీ స్క్రిప్ట్ ఇదే బౌన్స్ ఆఫ్ ఎడాన్. ఈ ఛాలెంజెస్ ఇవన్నీ అంత అవసరం లేదు. ఎంత ఛాలెంజెస్ ఫేస్ చేసినా అంత అవసరం లేదు. డిక్లైన్. ఒక్కొక్కరు ఎలా డిక్లైన్ అయింది ఈ యొక్క ఐవిసి అని చెప్తారు. ఎలా అంటే ఒక్కొక్కరు సడన్ డిసప్పియర్ అయిపోయింది కదా. ఎందుకు 17,500 2,500 నుంచి 17,500 వరకు ఉంది. తర్వాత ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది, డిసప్పియర్ అయిపోయింది అంటే నో ఐవిసి సైట్ అకార్డింగ్ టు. ఎలా చెప్పారంటే
C14 డేటింగ్ మెథడ్లో ఉపయోగిస్తే నో ఐవిసిస్ ఎగ్జిస్టెడ్ ఆఫ్టర్ 1715. సుమేరియన్స్ వాళ్ళే, ఈ ఇరాక్ వాళ్ళే స్టాప్డ్ రిఫరింగ్ అబౌట్, అప్పుడు దాకా మెలూహా వాళ్ళు కొన్ని సింబల్స్ లైక్ ఏదో ఒకటి పోర్ట్ అవన్నీ ఆగిపోయినాయి. అప్పుడే ఆగిపోయినాయి అంటే అక్కడ మనుషులు లేనట్టే కదా. స్కెల్టన్స్ వర్ ఫౌండ్ ఇన్ గ్రేట్ బాత్ ఇన్ మోహన్ జుదారో. స్కెల్టన్స్ ఫౌండ్ అయినాయి. ఇక్కడ కొన్ని థీరీస్ ఉన్నాయి. ఒకళ్ళు చెప్పినట్టు ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. ఈయన వీలర్ ఏం చెప్తాడంటే అకార్డింగ్ టు ఆరియన్స్ వచ్చారని, వీళ్ళని ఆరియన్స్ చంపేశారని అట్లా చెప్తున్నాడు. ఈయన థీరీ ఇది. ఏది నిజమో ఏది అబద్ధమో చెప్తాం. నేను ఒకటి చెప్తారు ఒక థీరీ, మీరు ఒకటి చెప్తారు, అది వాళ్ళ ఒపీనియన్ అదంతే. అకార్డింగ్ టు హిమ్ వార్ లవింగ్ ఆరియన్స్ వర్ రెస్పాన్సిబుల్, వాళ్ళు వార్ లవింగ్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ఐవిస్, వాళ్ళు వచ్చి వీళ్ళని చంపారని ఈయన థీరీ. ఫ్లడ్డింగ్ థీరీ, డేల్స్ అనే ఆయన ఏమన్నాడంటే అకార్డింగ్ టు హిమ్ ఇండస్ రివర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, చాలా ట్రిబ్యూటర్స్ ఉన్నాయి కదా, ప్రోన్ టు ఫ్లడ్స్ ఫ్రీక్వెంట్లీ. ఎప్పుడు ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, ఫ్లడ్స్ సబ్మెర్జ్డ్ ఆల్ ఐవిసి సెట్స్, సింపుల్గా ఒక ఫ్లడ్స్ వచ్చినాయి అయిపోయినాయి. ఈయన రిడి రియాట్స్ అనే ఆయన ఐవిసి సార్, ఆయన టెక్టానిక్ వారు లొకేటెడ్ ఆన్ ద ఎర్త్క్వేక్ ప్రోన్ రీజియన్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎక్స్టెన్షన్, దానివల్ల ఎక్స్టెన్షన్ అయిపోయింది ఈయన అంటున్నాడు. ఇది ఈ డిక్లైన్ ఆఫ్ ఐవిసి అనేది ఈ ఈ యొక్క ఆన్సర్ రైటింగ్లో బాగా ఉపయోగపడతాయి. ఐవిసి స్టార్టెడ్ ఎవాల్వ్డ్ ఇన్ 4 phases. చాలా ఎవాల్వ్ అయింది కదా, 4 phases చూసినాం కదా. ప్రీ, ప్రోటో, మెచ్యూర్ అలా. ఓకే, ఎలా డెస్ట్రాయ్ అనేది అంటే విచ్ వెన్ దే క్రియేటెడ్ ఫుడ్ సర్ప్లస్ ఇన్ ప్రోటో హరప్పన్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో వాళ్ళు అగ్రికల్చర్కి వచ్చేసారు ప్రోటో హరప్పన్లో. ఆ 4 cities కన్స్ట్రక్ట్ చేశారు. ఏంటేంటి, ఆమ్రీ కోటిడ్జీ, కాళీబంగన్, బనవాలి. ఓకే, విచ్ లెడ్ టు గ్రోత్ ఆఫ్ పాపులేషన్ పెరిగింది. టు సపోర్ట్ పాపులేషన్ దే ట్రాన్స్ఫార్మ్డ్ ఫారెస్ట్ ఇంటూ సెటిల్మెంట్స్, దే కట్ డౌన్ ద ట్రీస్ టు ప్రొవైడ్ వుడ్ టు బ్రిక్ ఇండస్ట్రీ. ఇది చూడండి ఎంత లాజిక్ ఏం అవసరం లేదు, సింపుల్గా ఇలా ఇలా అయిందని చెప్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ అర్బనైజేషన్ దే రెడ్యూస్డ్ ఫారెస్ట్ కవర్ అండ్ ఇట్ ఎఫెక్టెడ్ రెయిన్ఫాల్, ఫ్రీక్వెంట్ డ్రాట్స్ వచ్చినాయి, డిక్లైన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్, ఇంక్లైన్ ఆఫ్ సాలినిటీ ఇన్ సాయిల్. దీస్ ఫ్యాక్టర్స్ సెట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ డిజర్టిఫికేషన్. Changes in the hydrological system gradually, IVC said, people desert of IVC said, but they were not destroyed. అదే ఆటోమేటిక్గా అయింది అని. ఓకే, ఇదంతా ఐవిసి కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ ఒకటికి పీడిఎఫ్ పంపిస్తాను, ఇవన్నీ గీతలు ఉన్నాయి నీట్గా క్లారిటీగా. ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పీడిఎఫ్ మెసేజ్ నెంబర్ ఇస్తాము, మెసేజ్ చేయండి, ఆ పీడిఎఫ్ పంపిస్తాము. ఓకే, హోప్ యూ లైక్ ద క్లాస్. నెక్స్ట్ క్లాస్లో ఈ ఐవిసి ఇది కాన్సెప్ట్. ఓకే, ఈ కాన్సెప్టే రావాలి మనకి. నెక్స్ట్ దాంట్లో ఏమేం బిట్స్ అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు అని డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి.